నమస్తే, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీఆర్డీ సంస్థ చేయుత అభినందనీయం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారుడికి 10 లక్షల రూపాయల నగదు చెక్ అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలిసి వరద బాధితులకు 2 లక్షల రూపాయల మేర నగదు చెక్కులు అందజేసిన దాతలు. జేవీవీ సేవల అభినందనీయం. పాత బస్టాండ్లో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన అతిథులు, సంస్థ ప్రతినిధులు. వైభవంగా గణపతి హోమం, పూర్ణాహుతి పూజలు. ఇందిరానగర్ ప్రాంతంలోని మోదగవనంలో కొలువై ఉన్న విఘ్నేశ్వర ఆలయంలో స్వామివారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. అనంతరం అన్నదాన కార్యక్రమం. నిరుపేద కుటుంబాలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఏపీఆర్డీ సంస్థ ముందుకు రావడం, ఎంపిక చేసిన కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాలకృష్ణ అనే వ్యక్తికి సంస్థ వారి ఆర్థిక సాయం చెక్కును ఆయన అందజేశారు. నిరుపేద కుటుంబాలు ఇళ్లు నిర్మించుకునేందుకు ఏపీఆర్డీ సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ ఎంపిక చేసిన లబ్ధిదారులు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో భాగంగా గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా చిట్టమూరు మండలానికి చెందిన బాలకృష్ణ అనే వ్యక్తికి ఏపీఆర్డీ సంస్థ అందించిన నగదు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ, ఏపీఆర్డీ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రియాంక ఎంపిక చేసిన నిరుపేద కుటుంబం ఇంటి నిర్మించుకునేందుకు 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. మరో వారంలో 5 మందిని ఎంపిక చేసి వారికి కూడా 10 లక్షల రూపాయల వంతున ఇవ్వడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో పేద ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలకు ఏపీఆర్డీ సంస్థ సహకారం అందించాలని ఆయన కోరారు. ఏపీఆర్డీ ఆర్గనైజేషన్ ద్వారా మా రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రియాంక గారు వాళ్ళ సంస్థ కలిసి పేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టేందుకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల లెక్కన వాళ్ళు ఎంపిక చేసి ఇచ్చే కార్యక్రమం ఉంది. వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 10 లక్షలు అంటే అది సాధారణమైనటువంటి అమౌంట్ కాదు. దాన్ని 10 లక్షలు ఇవ్వడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా వాళ్ళ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలో ఇప్పుడు అబ్బాయి బాలకృష్ణ ఈయనది చిట్టమూరు మండలం, ఈయనకి 10 లక్షలు పడడం జరిగింది. మళ్ళీ ఒక వారం 10 రోజుల్లో ఇంకొక 5 మందిని ఎంపిక చేసి వాళ్ళకు కూడా 10 లక్షల రూపాయలు ఇప్పించడం జరుగుతుందని నేను తెలియజేస్తున్నా. మరొకసారి మా ప్రియాంకకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసి, ఇంకా ఈ సంస్థ ద్వారా ఏదన్నా నా గూడూరు కాన్స్టిట్యున్సీకి ఉపయోగపడేటువంటి దారులు ఏమైనా ఉంటే అవి కూడా మాకు మొదటి ప్రయారిటీగా ఇచ్చి, ఎందుకంటే ఎస్సీ కాన్స్టిట్యున్సీది అంత పేదవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మాకు ఏమని చెప్పి కోరుకుంటున్నా. అలాగే ఇంకో విషయం ఏంటంటే 17వ తేదీ మోడీ గారు నాయకత్వంలో ప్రతి ఒక్కరికి 4 లక్షల రూపాయల ఇల్లు శాంక్షన్స్ రేపు 17వ తేదీ పైన రూపకల్పన చేసుకుంటుంది. కాబట్టి గతంలో జగనన్న కాలనీలో ఇంతవరకు స్టార్ట్ చేయని ఇటువంటి ఇళ్ళన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. యోగా ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుందని, ప్రతి ఒక్కరికి యోగా గొప్పతనాన్ని తెలియజేసేందుకు సర్వానంద యోగ వేదాంత తపస్విని ఆశ్రమం పనిచేస్తోందని ఆచార్య ప్రహ్లాద్ రెడ్డి పేర్కొన్నారు. చిలకూరు మండలంలోని గుత్తావారిపాలెం సమీపంలో ఉన్న ఆశ్రమంలో యోగా శిక్షణ తరగతులు ముగిశాయి. చిల్లకూరు మండలంలోని గుత్తావారిపాలెం సమీపంలో ఏర్పాటైన సర్వానంద యోగా వేదాంత తపస్విని ఆశ్రమంలో 60 రోజుల పాటు యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. యోగాలో శిక్షణ పొందిన వారికి సర్టిఫికేట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆచార్య ప్రహ్లాద్ రెడ్డి మాట్లాడుతూ, యోగా ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుందని తెలిపారు.
బాహ్య ప్రపంచంలో తోటి మానవాళితో సత్ప్రవర్తనతో నిజాయితీగా మెలుగుతూ దేశానికి ఉపయోగపడే విధంగా యోగా ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు యోగా నేర్చుకోవచ్చని, ఇంకా పలు రాష్ట్రాల్లో ఆశ్రమాలు ఉన్నాయని ఆయన వివరించారు. జపాన్, ఇండియా ఒక నెల కోర్సు 4 వారాలు, పొద్దున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యోగా, మెడిటేషన్, యోగా ఫిలాసఫీ, అనాటమీ, ఫిజియాలజీ అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకున్నారు. ఈరోజు పొద్దున ఎగ్జామ్ ఉంది, దీంట్లో అందరూ పాస్ అయ్యారు. ఇప్పుడు ఏం చేసే సెరమనీ గ్రాడ్యుయేషన్ అంటే వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చి పంపిస్తున్నాం. ఈ 1 నెలలో వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉన్నారు. వాళ్ళు 3 విధాలుగా టీచర్లు అయ్యారు. ఒకటి బిగినర్స్ ఉంటే వాళ్ళకి ఎదిగించాలి కోర్స్ అయిపోయిన తర్వాత. రెండవది యోగా ఆల్రెడీ చేసే వాళ్ళకి ఎట్లా నేర్పించాలనేది. మూడవది మెడిటేషన్, ధ్యానాన్ని గురించి వాళ్ళు ట్రైన్ అయ్యారు. సో ఈ 3 సబ్జెక్టుల్లో వాళ్ళు గ్రాడ్యుయేట్ అయ్యారు కాబట్టి కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ టీచ్ చేయడానికి అది మా గురువు experience for me also this 1 month. Of course, it's always good to be with a group like this. And then, so what I have to tell you is that, just keep practicing it, and then you don't need to wait even to teach. When you go back, just call your friends or family members and start teaching. So don't wait for okay, I'm not ready yet. So when you start teaching only, you will be ready. So please do that. And always come to the ashram whenever you feel like that you are not you need some more support and encouragement. Always come after yoga vacation, or like what Anu was saying, that come and do the other programs like Sadhana Intensive and ATDC, and also you can actually come and help. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సందీప్, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. జేవీవి ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ కొనియాడారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో దివ్యాంగులకు జేవీవి ఆధ్వర్యంలో కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. దాతగా గుర్రం విజయబాబు వ్యవహరించారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపకులు మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ, సైన్స్ పట్ల అవగాహన కలిగించడమే కాకుండా పేద ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలను జేవీవి ప్రతినిధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. దివ్యాంగులు ఏ విషయంలోనూ అధైర్యపడకుండా ఉండాలని తెలిపారు. 3 అడుగుల ఎత్తు ఉన్న దివ్యాంగురాలు కలెక్టర్గా పనిచేస్తున్నారని, అదేవిధంగా అనేక రంగాల్లో ప్రతిభను చాటుతూ అందరికీ ఆదర్శప్రాయంగా దివ్యాంగులు నిలుస్తున్నారని ఆయన వివరించారు. రోజుల నుంచి ప్రతి నెల క్రమం తప్పకుండా దివ్యాంగులకు ఈ పలసరుకుల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులు. ఇప్పుడే మన అధ్యక్షులు చెప్పారు, దివ్యాంగులు దేంట్లో కూడా తీసుకోరు. 3 అడుగుల ఒక మహిళ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా 2 కాళ్ళు లేని ఒక అతను ఐఏఎస్ ఆఫీసరు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎంతోమంది దివ్యాంగులు విభిన్న దాంట్లో ఉన్నారు. ఇటీవలే 2 చేతులు లేకుండా కాళ్ళతో విల్లంబు వేసి మన దేశానికి పథకం తెచ్చారు. వీళ్ళందరూ అదేవిధంగా ఇంకా మరికొందరు మాట్లాడారు. దాదాపు 2వ సంవత్సరం ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది. దివ్యాంగులు అంటే బలం లేని వాళ్ళను, లేదంటే వాళ్ళకి శక్తి లేదని అనుకున్నానికి అవకాశం లేదు. ఎందుకంటే విజయవాడలో మనం చూసాం నిన్న, సుభాన్ అనేటువంటి ఒక దివ్యాంగుడు నా ప్రాణం పోయినా పర్వాలేదు 10 మంది ప్రాణాలు కాపాడతానని జేసీబీ వేసుకొని ఆ నీళ్ళలో దిగి 10 మంది వ్యక్తుల్ని కాపాడినటువంటి సుభాన్ ఒక దివ్యాంగుడు. నిజంగా అట్లాంటి వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. వాళ్ళు నిజమైన బలవంతులు, మంచి వ్యక్తులు అని చెప్పి ఎంతోమంది మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి అటువంటి సోదరులకి ఏదో చిన్న అవసరం నిమిత్తం మేము ప్రతి నెల కూరగాయలు, గుడ్లు ఇవ్వాలి. ప్రారంభించిన తర్వాత ముందుగా జేవీ సభ్యులు స్పాన్సర్ చేస్తూ వచ్చారు. తర్వాత ఈ కార్యక్రమానికి స్పాన్సర్ ముందుకు వస్తున్నారు. ఈరోజు స్పాన్సర్ గుర్రం విజయబాబు గారు, వారికి వారి కుటుంబ సభ్యులకి జేవీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం ఒకటే కాదు, హాస్పిటల్లో ప్రోగ్రామ్ చేస్తున్నాం, స్కూల్లో పాఠశాల స్థాయిలో
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి చెకుంకు టాలెంట్ టెస్టులు పెడుతున్నాం. మీకు కూడా అందరూ చెప్పారు, మీ నమ్మకాలకి జన విజ్ఞాన వేదిక వ్యతిరేకం కాదు. మీరు దేవుళ్ళు ఎవరినైనా పూజించండి, కానీ దేవుడే అన్నీ చేసేస్తాడు అని చెప్పి మాత్రం ఆరోగ్యం వచ్చినప్పుడు చాలామంది అన్ని విధాలా గుర్తింపు తెస్తూ అలాగే గూడూరు ప్రజల్లోకి అలాగే మా జన విజ్ఞాన వేదిక సంస్థలో కూడా మా రాష్ట్ర శాఖలో కూడా మేము చేసే కార్యక్రమాలకి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నిన్న జరిగిన రాష్ట్ర ప్లేనర్లో కూడా గూడూరు శాఖ చేసే సేవా కార్యక్రమాల గురించి అందరూ మాట్లాడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా జన విజ్ఞాన వేదిక తరఫున మేము చేసే విన్నపం ఏంటంటే, మీరు కూడా మూఢనమ్మకాలకి దూరంగా ఉండాలి. ఏదన్నా వ్యాధి వచ్చినప్పుడు మీ పిల్లలకు కానీ మీకు కానీ యాపాకుతో మండియడం కానీ. ఈ కార్యక్రమంలో జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు నాగరాజు, రాజయ్య, మధుసూదన్, పవన్ కుమార్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసాచారి, జగదీష్, సురేష్, జానా, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ప్రాంతంలోని బుడమేరు కట్ట తెగిందంటూ ఆకతాయిలు పుకార్లు పుట్టించారు. దీంతో పురపాలక శాఖ మంత్రి నారాయణ రంగంలోకి దిగారు. కలెక్టర్ సృజన్తో కలిసి కండ్రిక ఉడా కాలనీలో పరిస్థితిని సమీక్షించారు. ఆకతాయిలు పుకార్లు పుట్టించారని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని మంత్రి నారాయణ తెలిపారు. అంటే ఈ లెవెల్ కంటే ఆ లెవెల్ డౌన్లో ఉంది, అందుకని అక్కడ బ్రేక్ చేసేసి వెళ్ళిన అక్కడికి పంపిస్తాం. అట్లా రోజు ఎక్కడికక్కడ లెవెల్స్ చూస్తూ చేయబట్టి అయ్యారు. దానికి ఇంకొక 15 రోజులు ఇష్టం ఉంటారు. ఆ రోడ్లు 3 కట్టకుండా ఉంటే ఇంకొక 15 రోజులు నీళ్ళు ఉంటారు. అందరూ హ్యాపీ. వాళ్ళు ఏమంటున్నారు, మా ఇంటికి వస్తారు నారాయణ సార్ కాదని విధంగా డాడీ కట్టాలందరూ ఎలా అంటే ఎక్కడికక్కడ తీర్చడం. ఇవాళ రాత్రి ఇంకొకలా అయిపోవాలని అక్కడికి వస్తానని చెప్తా. చెత్త చెదర అంతా తీసేయటం, క్లీన్ చేయటం. నేను నైట్ ఇక్కడికి వస్తాను ఇక్కడికి పంపించాను. విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సామాన్యులు సైతం ముందుకు రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో పలువురు విరాళాల చెక్కులను ఆయనకు అందజేశారు. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను పట్టణానికి చెందిన ఆనంద్ కలిసి ₹1,00,000 విరాళం అందజేశారు. హరిబాబు, పశు వైద్యాధికారి డాక్టర్ సురేష్ వేర్వేరుగా ₹25,000 వంతున చెక్కులు అందించారు. అలాగే కోట మండలం జనసేన పార్టీ నాయకులు విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం సహాయ నిధికి ₹50,000 విరాళాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు పట్టణ పరిధిలో అనేక మంది సామాన్యులు సైతం స్పందించి విరాళాలు అందజేయడం అభినందనీయమన్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. స్పందించిన దాతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తమ్ముడు మా హరి గారు ఇద్దరు కలిసి ఆనంద్ గారు ₹1,00,000 వరద సహాయార్థం చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే మా తమ్ముడు హరి కూడా పేదోడు అయినప్పటికీ 25,000 ఈరోజు ఆయన ఇవ్వడం నిజంగా సంతోషం. ఇద్దరు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈయన సత్యంజీ అల్లుడు కొడుకు, ఈయన కొడుకు సత్యంజీ కొడుకు కాబట్టి వీళ్ళిద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో ఇవన్నీ కూడా చెక్కులు తీసుకొని నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి కలిసి ఇవన్నీ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంకా కూడా కోట మండల నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹50,000 మొత్తం విరాళం ప్రకటించడం నిజంగా హర్షణీయం. ఎందువల్లంటే ఈ రోజుల్లో గొప్పవాళ్ళు డబ్బు నాకు అని ఇలేని పరిస్థితి. కానీ మా జన సైనికులు అంత గొప్పవాళ్ళు ఏం కాదు, అంతా మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కలిసి 50,000 ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం చాలా సంతోషం. అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో సునీలన్నతో 2004 నుంచి పరిచయం. ఆయన చూస్తూనే సేవ చేయాలంటే ఆయన చూస్తూనే మేము పెరిగాం. నేను ఒక సేవ ఏమన్నా చిన్న హెల్ప్ చేస్తున్నా కూడా మా గూడూరుగా సునీలన్న ఎమ్మెల్యే కాకముందు నుంచే ఆయన ఆదర్శం. అదేవిధంగా పైన చంద్రబాబు గారు కూడా మేము ఆదర్శంగా తీసుకుంటున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు విజయవాడ బాధితులకి వరద బాధితులకి ₹25,000 నేను మా టీము. ఈ కార్యక్రమంలో నాయకులు మరికొందరు పాల్గొన్నారు. నెల్లూరుకి చెందిన మదీనా వాచ్ గ్రూప్ చైర్మన్ ఇంతియాజ్ రాజకీయ ప్రవేశంపై కీలక ప్రకటన చేశారు. నెల్లూరు నగరంలో జరిగిన
కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అభిమానులు, నాయకులు ఆయన ఘనంగా సత్కరించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మదీనా వాచ్ గ్రూప్ సంస్థ చైర్మన్ ఇంతియాజ్ మాట్లాడుతూ నేను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ప్రజాసేవకే తన జీవితం అంకితమంటూ ఆయన వివరించారు. దర్గామెట్టలో ఉండేది 5వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ అందరూ మనం చేరడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు. ఏమంటే ఒక చిన్న షాప్ లాగా పెట్టించాను నేను. దానికి మా చిన్న అబ్బాయి ఉస్మాన్ సమీ ఎంతో దాంట్లోనే మిగిలించుకొని ఇంత స్థాయికి ఎదిగి షాప్ అంతా పెద్దది చేసి, డాడీ ఏ రోజు నాకు ఇంత కావాలా మధ్యలో అని చెప్పేసి అడగకుండా వాడు దాంట్లోనే డెవలప్ చేసుకుంటా, దాంట్లోనే ఇది చేసుకుని ఈరోజు ఈ స్థాయికి నిలబడి గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ సమీపంలో ఉన్న మోదగవనంలో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవాలయంలో ఈ నెల 7వ తేదీ నుండి చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. చివరి రోజున గణనాథుని విశేషంగా అలంకరించి గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన పండార భజన ఆకట్టుకునింది. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव हो गजानन हो सर्वतमन बापा तेरे नाम दिल मैंने है किया बापा हर पल में मैंने तुझे है जिया बापा मेरा साथ जो तूने है दिया बापा तेरी करुणा में जग जी लिया ना खजता फरा तू सगौली कुबरा दत्तनाची उठी कुंकुम केशरा हिरे जळत मुकुट शोभा तो बरा रुजती पुरे चरणी घागरिया जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ति हो श्री मंगल मूर्ति दर्शन मात्रे मन कामना पूर्ति जय देव जय देव నాయుడుపేట పట్టణంలోని దర్గా వీధి సెంటర్లో కొలువైన ఖైరతాబాద్ మోడల్ బాహుబలి వినాయకుడి చవితి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం గణనాథుడి నిమజ్జన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి లడ్డూకు నిర్వహించిన వేలంపాట్లో లడ్డూకు 2,02,116 రూపాయలు ఆదాయం వచ్చిందని కమిటీ అధ్యక్షుడు రాజేష్ తెలిపారు. गणपति बप्पा मोरिया आधा लड्डू चोरिया 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 विजयाल नायक विघ्न विनायक जय जगमंत वेडुक जनमंत पाडगा जय వాడవాడలా నీకే మొక్కినాముగా తోడై ఉండవా తొండం సామి కల్లి కల్లికి కథం తొక్కినాముగా మది నిండా మహారాజా నిన్నే నమ్మి గంగం గణపతి నువ్వే మా గణపతి తొలి పూజ నీకేలే ఏ రోజైనా గంగం గణపతి నువ్వేలే మా
పట్టణ సమీపంలోని దివిపాళెం గ్రామంలో వినాయక విగ్రహం వద్ద ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు మరికొందరు ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీఆర్డీ సంస్థ చేయుత అభినందనీయం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారుడికి 10 లక్షల రూపాయల నగదు చెక్ అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పర్సన్ సునీల్ కుమార్. వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ కలిసి వరద బాధితులకు 2 లక్షల రూపాయల మేర నగదు చెక్కులు అందజేసిన దాతలు. జేవీవి సేవలు అభినందనీయం. పాత బస్టాండ్లో ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేసిన అతిథులు, సంస్థ ప్రతినిధులు. వైభవంగా గణపతి హోమం, పూర్ణాహుతి పూజలు. ఇందిరానగర్ ప్రాంతంలోని మోదగవనంలో కొలువై ఉన్న విఘ్నేశ్వర ఆలయంలో స్వామివారికి నిర్వహించిన పూజల్లో పాల్గొని దర్శించుకున్న భక్తులు. అనంతరం అన్నదాన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.